మేషరాశి ఆ పేరు ఎలా వచ్చింది? బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించే సమయంలో ఈ ప్రపంచానికి శక్తి, ఉత్సాహం, జీవశక్తి కావాలనుకున్నాడు. అయితే మొదటి దశలో ఏ శక్తిని ముందుకు తేవాలి అనేది ఓ మహాప్రశ్న. అప్పుడు బ్రహ్మదేవుడు అగ్నితత్వాన్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే అగ్ని శక్తి లేకపోతే సృష్టి చలనశీలత ఉండదు, ఉత్సాహం ఉండదు, విజ్ఞానం ఉల్లాసించదు. ఆ అగ్నితత్వానికి ప్రతీకగా ఒక రాశిని నిర్మించాడు. ఆ రాశికే పేరు పెట్టాడు మేషం. మేషం అనే పదానికి ప్రాచీన సంస్కృతంలో గోర్రె అనే అర్థం ఉంది. గోర్రె అంటే ఏమిటి? దూసుకెళ్లే శక్తి, ఎదురుగా ఉన్నది ఎదుర్కొనే ధైర్యం. అందుకే మేష రాశిని బలానికి, ప్రారంభానికి, పోరాటానికి ప్రతీకగా పేర్క. పురాణాల్లోనూ మేష స్వభావాన్ని కలిగి ఉన్న మహాత్ములు కనిపిస్తారు. కార్తికేయ స్వామి యువశక్తికి చిహ్నం. అర్జునుడు గురువు చూపిన మార్గంలో ముందుకు సాగిన పరాక్రమవంతుడు. ఇంద్రుడు దేవతల అధిపతి, తొందరగా స్పందించే ధైర్యం. మేష రాశి వారు సాధారణంగా వెంటనే ఆలోచించి పని మొదలు పెడతారు. వారు ఎదురైన సమస్యను భయపడకుండా ఎదుర్కొంటారు. కానీ అప్పుడప్పుడు తొందరతో తీసుకునే నిర్ణయాలు కొద్దిగా ప్రమాదకరమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు ఆతురతలో కాకుండా ఆలోచనతో ముందుకు సాగితే విజయం తప్పదు. మీరు మేష రాశివారా అయితే మీలోని ఆ ముందడుగు తత్వాన్ని గర్వంగా అనుభవించండి. మరిన్ని రాశి గాథలు తెలుసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి.